ఈ మధ్యకాలంలో ఇద్దరి ప్రముఖుల మరణాలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. మొదటిది ప్రవీణ్ కుమార్ పగడాల, క్రైస్తవ మత ప్రబోధకుడు, హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన హైదరాబాద్ నుంచి టూ వీలర్ మీద రాజమండ్రి వస్తుండగా రాజమండ్రి సమీపంలో రాజానగరం దగ్గర తుప్పల్లో గాయాలై మోటార్ సైకిల్తో పాటు పడి ఉండటాన్ని గమనించి ఆయన మృతి చెందాడని తెలుసుకొని పోస్ట్ మార్టంకు తీసుకువెళ్లారు. ఇది ఒక సంచలనమైంది. దానితో పాటు ముప్పవరపు వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతి దారుణంగా సాయంత్ర సమయంలో కిరాతకంగా ఆయన్ని చంపేశారు. ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. ఈ రెండు మరణాలు, మొదటిది పగడాల ప్రవీణ్ కుమార్ది హత్యని కొంతమంది, యాక్సిడెంట్ అని కొంతమంది, ఇది చాలా వివాదాస్పదమైంది కూడా. పోస్ట్ మార్టం సమయంలో క్రైస్తవ మత పెద్దలందరూ పోస్ట్ మార్టం చేయటానికి వీల్లేదు, ఇది హత్య, దీని మీద కేసు పెట్టి దోషుల్ని శిక్షించాలి అని ఆందోళన చేశారు. పోలీసు వారు, ప్రభుత్వం దీని మీద న్యాయ విచారణ జరుపుతాము, చట్ట ప్రకారం కారణాలు తెలుసుకుని శిక్షిస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరిగింది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ప్యూర్ యాక్సిడెంట్ అని, ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో ఆయన మరణించాడని, మధ్యలో ఆయన మద్యాన్ని కూడా సేవించాడని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును ఎవరూ నమ్మడం లేదు. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రబోధకులు దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది అవాస్తవమని, ఒక దారుణమైన హత్య అని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పోలీసు వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ, పోలీసు వారు చెప్పినటువంటి వాస్తవాలని భావిస్తున్నటువంటి వాటిని కానీ నమ్మటం లేదు. ప్రజల్లో ఒక వర్గం నమ్మటం లేదు, క్రైస్తవ మత ప్రబోధకులు నమ్మటం లేదు. ఇది కేవలం హత్య మాత్రమే, దీన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నది. అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేని స్థితికి ప్రజలు వస్తున్నారనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇది ప్రవీణ్ పగడాల విషయంలో. రెండవది ముప్పవరపు వీరయ్య చౌదరి. ఈయన ప్రకాశం జిల్లాలో ప్రముఖ నాయకుడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తి. యువగణం పాదయాత్రలో నారా లోకేష్కు అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తిని పట్టపొగలని చెప్పలేను, కానీ 7:30 వేసవికాలంలో పట్టపొగలు కింద లెక్క. పట్టపగలు వారి ఇంటి పై మీద ఉన్నటువంటి ఆఫీసులో అతి దారుణంగా చంపేశారు. 53 గాయాలు అయ్యాయని చెప్పారు. దారుణంగా ఈ హత్య జరగడానికి కారణాలు ఏమిటి అంటే ఆర్థిక లావాదేవీలు తప్ప మరొకటి కాదు. దీనిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, హోంమంత్రి గారు వెళ్ళారు. పైగా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈయన ప్రకాశం జిల్లాలో ఈదర హరిబాబు గారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మేనలుడు, చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి వ్యక్తి. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చాలా బలంగా కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వీరయ్య చౌదరి గారిని పట్టపగలే అతి దారుణంగా హతమార్చారు అంటే పోలీసులు అంటే భయం లేదనే కదా అర్థం. మొదటిసారి నేను చెప్పింది, ప్రవీణ్ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు. ఇక్కడేమో పోలీసులు అంటే భయం లేదు. పోలీసు వ్యవస్థ మీద ఉన్న కొద్దికి నమ్మకం, భయం తగ్గిపోతుంది అని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారి అంశంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలా బాధపడ్డది, తప్పు కూడా లేదు, బాధపడతారు, సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. పైగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పలకరించేటటువంటి కార్యక్రమం చేశారు, అక్కడ సానుభూతిని వ్యక్తం చేశారు, వారి కుటుంబాన్ని పలకరించారు. దోషుల్ని ఎక్కడున్నా పట్టుకుంటాం, శిక్షిస్తామని
చెప్పారు, మంచిదే. ఇలాంటి దారుణమైన సంఘటన జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. సందులో సడేమియా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా చిన్న మాట, ఒక బురద తెలియేటటువంటి మాట ఏమిటంటే, గత 5 సంవత్సరాలు ఇలాంటి కిరాతకాలు పెరిగిపోయాయి, వాటిని ఇప్పుడిప్పుడే మేము కంట్రోల్ చేస్తున్నాం, ఈ దశలో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరము అని అన్నారు. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టి ఆగదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక, ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటిది జరగడం దురదృష్టకరము అంటే పర్వాలేదు, కానీ గత 5 సంవత్సరాలు కిరాతకాలు పెరిగాయని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య చౌదరి గారి మరణానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే అంతర్గత కుమ్ములాటలే. మరి ముఖ్యంగా చెప్పాలంటే లావాదేవీలు, అవి కూడా ఆర్థిక లావాదేవీలు. ఆయన అనేక వ్యాపారాలు చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఇంకా అనేక చోట్ల వ్యాపారాలు చేస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. రీసెంట్గానే మరి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నటువంటి అంశాలు ఏమిటంటే, తెలుగుదేశంలో ఒక వర్గమే ఆయన చంపేసింది. వారు కూడా తెలుగుదేశానికి సంబంధించిన వారే. చంపినవారు, చంపబడ్డటువంటి వీరయ్య చౌదరి గారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, ఒకే పార్టీకి చెందినవారు. మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గత 5 సంవత్సరాల్లో కిరాతకాలు పెరిగిపోయినాయి అని చెప్పడంలో అర్థం ఏమిటో నాకు బోధపడలేదు. మీకైనా బోధపడుతుందేమో ఆలోచించండి. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, ప్రవీణ్ పగడాల విషయంలో కానీ, వీరయ్య చౌదరి గారి విషయంలో కానీ, 1 పోలీసుల మీద విశ్వాసం లేదు, 2 పోలీసులు అంటే భయం లేదు. అంటే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి, నేరస్తులకి నమ్మకం తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తున్నాను. అందువల్లే కొన్ని విషయాలు మీతో చెప్పాలని, ముఖ్యంగా విఘ్నులైనటువంటి ప్రజలకు, విఘ్నులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి, విఘ్నులైనటువంటి న్యాయ వ్యవస్థకి కూడా నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు, భయం పోయినప్పుడు ఆ సమాజం అరాచకానికి గురవుతుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు పోలీసు వ్యవస్థ మీద ఇంత నమ్మకం పోతుంది అంటే, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పోలీసు వ్యవస్థని ఎలా ఉపయోగించాలో ప్రభుత్వం అలా ఉపయోగించడం లేదు. లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టడం లేదు. నేరస్తుల్ని గమనించి నేరస్తుల్ని పట్టుకునే కార్యక్రమం చేయటం లేదు. వీరయ్య చౌదరి గారి హత్యలో కిరాయి హంతకులు పాల్గొన్నారని చెబుతున్నారు. మరి కిరాయి హంతకులు అందరికీ తెలిసిన వాళ్లే కదా. పోలీసు వ్యవస్థకి ఎందుకు కట్టడి చేయలేకపోయారు అంటే, వారు చాలా బిజీగా ఉన్నారు. పోలీసు వ్యవస్థ అంతా కూడా దేని మీద బిజీగా ఉన్నారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టేదానికి బిజీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని లోపల పెట్టేందుకు బిజీగా ఉన్నారు. తెలుగుదేశం మాటలు విని పైనుంచి కింద స్థాయి వరకు రాజకీయ కక్షను ఉపయోగించుకోవడం కోసం పోలీసులు ఆయుధంగా ఉపయోగపడుతున్నారు. అందువల్ల పోలీసులు దృష్టి పెట్టలేకపోతున్నారు లా అండ్ ఆర్డర్ మీద అనేది నా అభిప్రాయం. ఎన్ని అరెస్ట్ అండి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారండి? చిన్న కేసుల్లో కూడా రోజుల తరబడి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్న కేసుల్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్కు పిటిషన్లు వేస్తున్నారు. చిన్న కేసులకు కూడా అతి కాస్ట్లీ అయిన లోధ్రా లాంటి న్యాయవాదుని ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు.